అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన ఒక 2-3 రోజుల నుండి నగరపాలక సంస్థలో కమిషనర్ బంగ్లాలో జరిగిన పేకాట ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని బయటికి తీసే దాంట్లో భాగంగా కొంతమంది వ్యక్తులు, శానిటేషన్ సెక్రటరీలు ఇవన్నీ ఫోటోలు బయట పెట్టారని ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుతూ ఈరోజు దాదాపు 8 కోట్ల అవినీతి బయటికి తేవడం జరిగింది. నిజంగా వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు ఒకరినొకరు కొట్లాడుకోవడం వల్లనే ఈ స్కామ్ బయటకు వచ్చింది. లేకపోతే అధికారులు మొత్తము నగరపాలక సంస్థలో మొత్తము వాటాలు పంచుకొని తినే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఏదైతే నగరపాలక సంస్థ కమిషనర్ వాళ్ళు పేకాట ఆడిన ఫోటోలు బయటకు వచ్చినాయి, అవి మీరందరూ కూడా చూసి ఉంటారు. ఒక దాంట్లో ఒక అతనికి గుండు ఉంది, తర్వాత నెక్స్ట్ ఫోటోలో బాగా జుట్టంతా పెరిగింది. అంటే గుండు ఎప్పటి నుండి ఆడుతానంటే దాదాపు 3 నుండి 6 నెలల కాలం పాటు నీ బంగ్లాలో పేకాట మద్యము తాగుతా, మాంసము పేకాట స్వయాన నీ బంగ్లాలో జరుగుతుంటే నువ్వేం నిద్రపోతున్నావా అని కమిషనర్ గారిని ఈరోజు పత్రికాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇంతటి దారుణాలు ఒడిగట్టి మీ చేస్తున్నారే మీరు నగరపాలక సంస్థలో. అదే మా పైన కక్ష సాధింపుకు తప్ప మీరు వేరే పరిపాలన కానీ మున్సిపల్ కమిషనర్గా కానీ ఒక్కరోజు కూడా ఉండుటకు మీరు అర్హులు కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇది చూస్తే ఈ ఫోటోలు బయటికి రావడంతో మీరు ఫోటోలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేయకుండా శానిటేషన్ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారంటే మీరు ఆ భాగాలు పంచుకోవడంలో మీకు తేడాలు వచ్చాయి. తేడాలు రావడంతో వాళ్ళ ఈ అవినీతి ఎంత ఎక్కడ బయటపడుతుందో అని దాదాపు మీ సీసీలను సస్పెండ్ చేయకుండా ఈ 8 మంది ఈ హెల్త్ విభాగాన్ని సస్పెండ్ చేశారు. ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఈ భాగాలు ఈ దాదాపు 14 నెలలుగా ఈ శానిటేషన్ను చెత్త పన్ను పేరుతో హోటళ్ళ దగ్గర, కళ్యాణ మండపాల దగ్గర, టీ బంకుల దగ్గర, హాస్పిటళ్ళ దగ్గర, మెడికల్ స్టోర్ల దగ్గర ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మీరు కలెక్షన్ చేసిన అమౌంట్ మొత్తము దాదాపు 8 కోట్లుగా ఈరోజు పాలక వర్గము మేము తేల్చడం జరిగింది. ఈ 8 కోట్లు ఎవరికి అందాయి, ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? కేవలం ఒక హెల్త్ ఆఫీసర్ను మీరు సరెండర్ చేసి మా ఒక 2 మేస్త్రీలను, 2 అటెండర్లను, ఒక శానిటరీ సెక్రటరీని సస్పెండ్ చేస్తే ఈ అవినీతి మొత్తం పూడిపోయినట్టేనా? పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు 3 రోజులుగా కడప నగరపాలక సంస్థకు సంబంధించి ఒక చెత్త పన్ను అయితేనేమి, కమిషనర్ గారి బంగ్లాలో పేకాటకు సంబంధించి అయితేనేమి, రోజు కుక్కల సంబంధించి కూడా రోజు పత్రికల్లో రావడం జరుగుతుంది. ఇవి ఎవరో వెలికి తీసిన పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే అక్కడ వాటాలు పంచుకోవడంలో ఒకరికొకరికి తేడాలు వచ్చి ఫస్ట్ కమిషనర్ గారి బంగ్లాలో పేకాట సంబంధించి ఆడుతున్న దృశ్యాలను పత్రికలకు ఇచ్చి, మీడియా మిత్రులకు ఇచ్చిన వెంటనే ఆ స్క్రోలింగ్ అయినంట వెంటనే డిఎంఏనింటి దీనిపైన విచారణ చేయమని వచ్చిన వెంటనే వీళ్ళు కలెక్టర్ గారు ఆదేశించి ఈ విచారణలో నామమాత్రంగా నలుగురిని, 1-3 ఆప్కాస్ ఎంప్లాయీస్ను, ఒక పర్మనెంట్ ఎంప్లాయీని, ఆప్కాస్ ఎంప్లాయీస్ని అయితే టర్మినేట్ చేశారు. వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేశారు. కానీ చట్ట ప్రకారం మీరు టర్మినేట్ ప్లస్ ఒకరిని సస్పెండ్ చేశారు. దాని మీద వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయకూడదు? వాళ్ళు ప్రభుత్వ బంగ్లాలో అధికారి కోసం ఉండాల్సిన సీసీలు, అటెండర్లు ఈ విధంగా ఆడుతూ ఉంటే వాళ్ళని పైన ఎందుకు మనము కేసు పెట్టకూడదు? మన కమిషనర్ గారు వాళ్ళకు నామమాత్రంగా సస్పెండ్ అని, ఈ మాదిరిగా వాళ్ళను రిమూవ్ ఫర్ సర్వీస్ అని చేసి అంతటితో స్టాప్ చేశారు. అదే కాకుండా 8 కోట్ల రూపాయలు చెత్త పన్నుకు సంబంధించి వెలుక్కొచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి కూడా మీరు
ముందు వీళ్ళపైన విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పి వచ్చిందని తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.